ఒక రావణ కాష్ట జరుగుతూ ఉంది. అసలు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని ఏ రకంగా అరెస్టులు చేస్తూ ఏ రకంగా రాక్షస ఆనందం పొందుతున్నారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడుతోంది. అంటే ఇవాళ క్లియర్గా ప్రజలందరికీ కూడా అర్థమవుతోంది. ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇచ్చే పరిస్థితులు కనబడట్లేదు, ఇంకో పక్కన ప్రజల యొక్క దృష్టిని ఏ రకంగా మళ్లించాలి అని ఒకే ఒక దృక్పథం పెట్టుకున్నారు. గతంలో కూడా ఒక అవుట్డేటెడ్ బొంబాయి నటిని తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా వికృత చేష్టలు చేశారో కనబడుతోంది. సాక్షాత్తు ఒక ఇండస్ట్రియల్ టాప్ నాచ్ ఇండస్ట్రియలిస్ట్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్కి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావాల్సింది తరిమి కొట్టి ఇవాళ ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ని, అంటే గత సీఎం గారి కార్యాలయంలో పనిచేసిన వారిని అందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఇవాళ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పూర్తి స్థాయిగా అమలవుతూ ఉంది. దీనికి ఉదాహరణలే నేను ఇందాక చెప్పాను. ఇవాళ ఈ లిక్కర్ స్కామ్ గురించి 2014-19 చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మనకు గుర్తుండుంటే ఆ టైంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ ఆమోదం చేశారు. ఏమన్నానంటే ప్రివిలేజ్ ఫీ పాలసీ అని చెప్పి డిస్టిలరీలకి తగ్గిస్తూ ప్రివిలేజ్ ఛార్జెస్ కిందన సుమారుగా సంవత్సరానికి 1300 కోట్ల రూపాయలు ఆదాయానికి గండికొట్టే విధంగా, ఖజానాకి ఆదాయం గండికొట్టే విధంగా ఆ రోజు వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు. అది కూడా 180% ఆర్డర్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి క్లోజ్ అలైస్ కిందనున్న డిస్టిలరీలకి వాళ్ళకి ఇచ్చి ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి ప్రభుత్వ ఖజానాకి 1300 కోట్ల రూపాయలు నష్టం తీసుకొచ్చి, అంటే సంవత్సరానికి మనకు 5 సంవత్సరాలకి టెన్యూర్ చూసుకుంటే సుమారుగా 5,000 కోట్లు పైమాటే మరి ప్రభుత్వానికి ఖజానాకి కండి కొట్టి, మరి ఆ రోజు వీళ్ళు చేసింది ఆ లిక్కర్ స్కామ్. ఆ లిక్కర్ స్కామ్లో యాంటీ కరప్షన్ బ్యూరో కేసు నమోదు చేసి మరి అప్పుడున్న ఎక్సైజ్ కమిషనర్ గారిని, అదేవిధంగా అప్పుడున్న మంత్రి ఎక్సైజ్ మినిస్టర్ ఆయన రవీంద్ర గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, వీళ్ళు ముగ్గురిని కూడా A1, A2, A3 కింద తీసుకొని వచ్చి ఇది డైరెక్ట్ ఎవిడెన్స్. ఇది మీరు అసలు ప్రివిలేజ్ ఫీ తగ్గించాల్సిన అవసరము మీ క్యాబినెట్కి ఏముందని అడుగుతున్నా. ఇది ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్టు కాదా అని అడుగుతా ఉన్నా. ఇది కాకుండా ఇదే 2018-19 మన ఉదాహరణ తీసుకుంటే సుమారుగా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయము 16,900 కోట్ల రూపాయలు. మరి ఆ టెన్యూర్లో వచ్చిన ఆదాయం, మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వ ఖజానాకి వచ్చిన ఆదాయం చూస్తే 24,700 కోట్ల రూపాయలు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఒకవేళ నిజంగానే గనక మీరు చెప్పిందే నిజమై లిక్కర్ స్కామ్ జరిగి ఉంటే అసలు ప్రభుత్వానికి ఆదాయం ఎందుకు పెరుగుతుందండి? ప్రభుత్వానికి సుమారుగా ఇక్కడ మనం లెక్కలు చూసుకుంటే 7-8 వేల కోట్ల రూపాయలు ఆదాయం పెరిగింది. మరి ఆదాయం పడిపోవాలి కదా. ఆ డబ్బులంతా కూడా ఏ బినామీల జేబుల్లోకో లేకపోతే ఏ వ్యక్తుల జేబుల్లోకో వెళ్ళాలి కదా. మరి ఈ ఆదాయం ఎవరికి వచ్చిందండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కాదా అని అడుగుతాను. మరి ఇంకొక ఉదాహరణ కూడా తీసుకుంటే, మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2018-19 కానీ మనం లిక్కరు మరియు బీర్ కేసులు మనం లెక్క తీసుకుంటే సుమారుగా 6.6 కోట్ల కేసులు అమ్మారండి. కోట్ల కేసులు అమ్మారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మేము చెప్పాము, మద్యపాన నియంత్రణ చేస్తూ మద్యం షాపులు తగ్గించుకుంటూ
మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడుపుతామని మేము ఏదైతే ఎన్నికల్లో ప్రామిస్ ఇచ్చామో దాని ప్రకారంగానే సేల్స్ తగ్గించాం, కానీ ఆదాయం పెరిగింది. ఈ సేల్స్ సుమారుగా 4.44 కోట్ల లిక్కర్ కేసులు అమ్మకాలు జరిపితే మరి ప్రభుత్వ ఆదాయము ఇప్పుడున్న ప్రభుత్వంలో కేసులు కోట్లాది కేసులు ఎక్స్ట్రా అమ్మేస్తూ ఉన్నారు. మరి కోట్లాది కేసులు ఎక్స్ట్రా అమ్ముతున్నప్పుడు మరి సామాన్యంగా మనం చూస్తే ఆదాయం కూడా పెరగాలి కదా. ఆదాయం ఎందుకు పెరగట్లేదు అని అడుగుతున్నా. అంటే దీనికి అర్థం ఏంటి అని అడుగుతున్నా. సుమారుగా కోట్ల కేసులు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మనం లెక్కలు చూస్తే కోట్ల కేసులు పెంచేస్తున్నారు, అమ్మకాలు పెంచుతున్నారు, కానీ ఆదాయం పెరగట్ల. అంటే దీనికి అర్థం ఏంటంటే వీళ్ళు ఈ ప్రభుత్వ పెద్దలకి సంబంధించిన బినామీలు వాళ్ళ తాలూకా డిస్టిలరీలకి వీళ్ళంతా కూడా దోచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతూ ఉన్నారు, చాలా గొప్పగా తీర్చిదిద్దుతున్నారు. ఇవాళ చూస్తే మనకి సామాన్యంగా ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటే లిక్కర్ సేల్స్ అనేది 10% పెరుగుతూ ఉంటుంది. మరి వీళ్ళు ఇంత దారుణంగా లిక్కర్ షాపులతో పాటు 60,000 నాకు తెలిసి బెల్ట్ షాపులు పెట్టారు, ఇంకా ఎక్కువే. ఇన్ని బెల్ట్ షాపులు పెట్టి ప్రతి గ్రామానికి కాదు, వీధికి వాట్సాప్ల్లో కూడా లిక్కర్ అమ్ముతున్నారంట. మరి అన్ఆథరైజ్డ్ పర్మిట్ రూములు పెట్టి విచ్చలవిడిగా తాగిస్తూ ఉంటే మరి సామాన్యంగా లిక్కర్ బాటిల్స్ కేసులు సేల్స్ పెరుగుతాయి, కానీ ఆదాయం పెరగట్ల. దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ మాఫియాని నడుపుతూ ఉన్నారు. ఒక బెల్ట్ షాపు అతని దగ్గర నుంచి ప్రతి ఇంట్లోనూ ప్రతి వీధిలోనూ ఒక బెల్ట్ షాప్ ఉంటుంది. అదేవిధంగా వాట్సాప్ల్లో మెసేజ్లు పెడుతుంటే డోర్ డెలివరీలు ఇస్తూ ఉన్నారు లిక్కర్లు. మరి అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు పర్మిట్ రూమ్లు బార్లని మైమరిపించే విధంగా వీళ్ళు విచ్చలవిడిగా తాగిస్తూ ఉన్నారు. ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యపానము విచ్చలవిడితనం చేస్తూ ఉంటే మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి దీన్ని ఏమంటారని అడుగుతా ఉన్నా. దీన్ని స్కామ్ అనకపోతే ఏమంటారని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా డైవర్ట్ చేసే విధంగా మరి ఇవాళ ఒక కొత్త నాటకానికి తెరతీస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ టాప్ అఫీషియల్స్ని, అందులోనూ వాళ్ళు సూపర్ యాన్యువేషన్ అయ్యి రిటైర్